మహమ్మద్ అజరుద్దీన్ మంత్రి పదవి కోల్పోవాల్సిందేనా? సీఎం స్వయంగా వెళ్లి విజ్ఞప్తి చేసిన గవర్నర్ నిర్ణయంలో మార్పు కనిపించట్లేదా? అజరుద్దీన్కు ఎమ్మెల్సీ ఖరారు కాకపోతే 6 నెలల మంత్రిగా ఆయన మిగిలిపోతారా? గవర్నర్ కోట ఎమ్మెల్సీల విషయంలో ప్లాన్ ఏ అమలు కాకపోతే ప్లాన్ బి అమలుకు సర్కార్ పెద్దలు సిద్ధమయ్యారా? వాట్స్ దిస్? మైనారిటీ శాఖ మంత్రిగా అజారుద్దీన్ బాధ్యతలు చేపట్టి ఈ నెల 30తో 6 నెలలు ముగుస్తుంది. ఏ నేతైనా మంత్రిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత శాసనసభ సభ్యునిగా లేక శాసన మండలి సభ్యునిగా ఖచ్చితంగా ఎన్నిక కావాలి. మంత్రిగా బాధ్యతలు తీసుకునే సమయానికి అజహరుద్దీన్ ఏ సభలోనూ సభ్యునిగా లేరు కాబట్టి గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీలుగా అజహరుద్దీన్, కోదండరాం పేర్లను సిఫార్సు చేస్తూ పంపిన ప్రభుత్వ ఫైలుకు ఆమోదం తెలపాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మంత్రి శ్రీధర్ బాబు, గవర్నర్ ప్రతాప్ శుక్లాను కోరారు. గవర్నర్ కోట ఎమ్మెల్సీల విషయంలో ఇప్పటికే చాలా ఆలస్యం అయిందని, వీలైనంత త్వరగా దీనికి శుభం కార్డు వేయాలని గవర్నర్ ప్రతాప్ శుక్లాను సీఎం రేవంత్ రెడ్డి కోరినట్లు సమాచారం. ప్రభుత్వం సిఫార్సు చేసిన 2 వివిధ రంగాల్లో ప్రముఖులని, గవర్నర్ కోట ఎమ్మెల్సీలుగా వారికి అన్ని అర్హతలు ఉన్నాయని అజహరుద్దీన్, కోదండరాంల గురించి గవర్నర్కు వివరించారట సీఎం రేవంత్ రెడ్డి. అజహరుద్దీన్ గొప్ప క్రికెట్ క్రీడాకారుడని, అదేవిధంగా కోదండరాం విద్యావేత్తే కాదు, తెలంగాణ ఉద్యమ నేతగా తెలంగాణలో గొప్ప పేరున్న నేత అనే విషయాన్ని గుర్తు చేశారట. ఏదేమైనా ఈ నెల 30 లోపు నిర్ణయం తీసుకోవాలని విజ్ఞప్తి చేసినట్లు హస్తం పార్టీ నేతల్లో చర్చ జరుగుతోంది. ఈ నెల 30 లోపు గవర్నర్ సంతకం పెట్టకపోతే ఏం చెయ్యాలనే దానిపై ప్రభుత్వ పెద్దలు ఆలోచిస్తున్నారట. అజారుద్దీన్ చేత మంత్రి పదవికి రాజీనామా చేయించాలని, మళ్లీ మే 2వ వారంలో ఆయనతో మంత్రిగా ప్రమాణ స్వీకారం చేయిస్తే ఎలా ఉంటుంది అని న్యాయ నిపుణులతో చర్చిస్తున్నారట ప్రభుత్వ పెద్దలు. మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన నేత 6 నెలల్లో ఏ సభలోనూ సభ్యుడు కాకపోతే రాజీనామా చేసి మరలా అదే సభ్యుడు మంత్రిగా ప్రమాణ స్వీకారం చెయ్యొచ్చని కొంతమంది కాంగ్రెస్ సీనియర్లు భావిస్తున్నారట. అలా చెయ్యకూడదు అనే నియమం ఏదీ రాజ్యాంగంలో లేదని వారు విశ్లేషిస్తున్నారట. అయితే అదే సమయంలో తెలంగాణ రాజకీయాల్లో మరొక వాదన వినిపిస్తోంది. 6 నెలల్లో ఎన్నిక కాకపోవడంతో మంత్రి పదవికి రాజీనామా చేయించి కొద్ది రోజుల విరామంతో అదే వ్యక్తిని మంత్రిగా నియమించడం ప్రజాస్వామ్య విరుద్ధం, రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధమని ఎస్ఆర్ చౌదరివి స్టేట్ ఆఫ్ పంజాబ్ కేసులో సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చింది. అందువల్ల అజహరుద్దీన్ తన మంత్రి పదవికి రాజీనామా చేసి మళ్లీ ప్రమాణ స్వీకారం చేస్తే ఇబ్బందులు తప్పవని మరికొందరు నిపుణులు వాదిస్తున్నారని సమాచారం. ఈ నేపథ్యంలో గవర్నర్ నుంచి ఎలాంటి క్లియరెన్స్ రాకపోతే ప్లాన్ బి ప్రకారం అజహరుద్దీన్ స్థానంలో మరొక నేతకు మంత్రిగా అవకాశమిచ్చి అజహరుద్దీన్ కు ప్రభుత్వ సలహాదారుడిగా కేబినెట్ హోదా కల్పించే అవకాశం ఉందని కాంగ్రెస్ నేతలు అంటున్నారు. దాంతో మైనారిటీ వర్గానికి ఇచ్చిన హామీ కూడా నెరవేరుతుందని గాంధీ భవన్ వర్గాల్లో చర్చ జరుగుతోంది. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ అధిష్టానం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో అనేది ఆసక్తికరంగా మారింది. అజహరుద్దీన్ మంత్రి పదవి అంశంలో ఫలితం ఎలా ఉంటుందనేది తేలాలంటే ఈ నెల చివరి వరకు వేచి చూడాల్సిందే.